హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసుల గురించి చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వసుకి జ్వరం తగ్గకపోవడంతో రిషి ట్యాబ్లెట్ వేస్తాడు కదా. కొంచెంసేపు తర్వాత వసు ఒళ్ళు చల్లబడితే ఇంకా రిషి కూడా పడుకుంటాడు. ఇంకా మార్నింగ్ 7 అవుతూ ఉంటుంది. సౌందర్య గారు రిషికి కాఫీ తీసుకొని పైకి వస్తారు. అప్పటికే వసు లేచి రిషికి దగ్గరగా పడుకొని రిషిని చూస్తూ ఉంటుంది. సౌందర్య గారు డోర్ నాక్ చేస్తారు. వసు లేచి రండత్తయ్య అని పిలుస్తుంది. సౌందర్య గారు రూమ్లోకి వస్తూ గుడ్ మార్నింగ్, ఇప్పుడు ఎలా ఉంది వసు అని చేత్తో బాడీ టెంపరేచర్ చూస్తారు. ఇంకా రిషి కూడా లేచి గుడ్ మార్నింగ్ మా అని చెప్పి సౌందర్య గారి చేతిలో ఉన్న కాఫీ తీసుకొని తాగుతూ ఉంటాడు. సౌందర్య గారు సరే వసు త్వరగా రెడీ అవ్వు, ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చెకప్కి అని అంటారు. రిషి నేను కూడా వస్తానమ్మా అని అంటాడు. సౌందర్య గారు ఓకే నాన్న, త్వరగా రెడీ అయ్యి రండి అని కిందకు వెళ్ళిపోతారు. ఇంకా కొంచెంసేపు తర్వాత రిషి వసు ఫ్రెష్ అయ్యి కిందకు వస్తారు. ఇంకా అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. జగతి మేడం సౌందర్య గారు అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు. సుయత గారుండి వసుకి 6 ఇడ్లీస్ వేస్తారు. వసు అమ్మా ఇన్ని తినలేనమ్మా, నాకు అసలు నోరంతా చేదుగా ఉంది అని అంటూ ఉంటుంది. సుయత గారుండి వసు ఇది కూడా నువ్వు తినలేకపోతే ఎలా చెప్పు, నువ్వు బేబీ ఇంకా వీక్ అయిపోతారమ్మా అని అంటారు. వసు బేబీ కోసం అని చెప్పి ఫాస్ట్గా ఇడ్లీస్ అన్నీ కంప్లీట్ చేసేసి జ్యూస్ తాగేస్తుంది. ఇంకా సౌందర్య గారు రిషి వసు హాస్పిటల్కి వెళ్తారు. ఇంకొంచెంసేపు తర్వాత డాక్టర్ వసుని చెకప్ చేసి ఇంకా రిషి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇంకా డాక్టర్ ఉండి నార్మల్గానే ఉంది, బట్ బ్లడ్ తక్కువగా ఉంది, బ్లడ్ పడే ఫుడ్ కొంచెం బాగా పెట్టండి అని అంటారు. ఇంకా రిషి బేబీ ఎలా ఉంది డాక్టర్ అని అంటాడు. డాక్టర్ ఉంది నవ్వుతూ బేబీ బాగానే ఉంది రిషి అని అంటారు. ఇంకా రిషి థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసి ఇంకా రిషి వాళ్ళు రిటర్న్ అవుతారు. రిషి మాల్ దగ్గర ఆపుతూ ఉంటే సౌందర్య గారు ఉండి ఇక్కడెందుకు నన్ను ఆపుతున్నావు అని అంటారు. రిషి ఉండి వసుకి ఆ శారీస్ ఆ నైట్ డ్రెస్సెస్ మెట్లెక్కేటప్పుడు అంత కంఫర్ట్గా లేదు మా, అందుకే వసుకి డ్రెస్సెస్ తీసుకోవాలి అని అంటాడు. ఇంకా ముగ్గురు లోపలికి వెళ్తారు. ఇంకా లేడీస్ సెక్షన్ వెళ్ళి వసుకి ప్రెగ్నెన్సీ టైంలో వేసుకునే లాంగ్ గౌన్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకప్పుడే పిఏ పని మీద హైదరాబాద్కి వచ్చిన శైలేంద్ర రిషి వాళ్ళని చూస్తాడు. ఇంకా శైలేంద్ర కోపంగా కార్ ఆపు అని అంటాడు డ్రైవర్తో. డ్రైవర్ కార్ ఆపుతాడు. శైలేంద్ర కార్ దిగి మొత్తం చూస్తాడు. రిషి వాళ్ళ కార్ మిస్ అయిపోయేసరికి ఛా రే రిషి, ఈ హైదరాబాద్లో నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటానురా, నేను మా నాన్న లేకుండా ఎలా బ్రతికానో నీ బిడ్డ కూడా అలాగే బ్రతకాలి అని అంటాడు. కొంచెంసేపు తర్వాత రిషి వాళ్ళు ఇంటికి వస్తారు. అప్పటికే అభి భవ్య ఇంటికి వచ్చి ఉంటారు. ఇంకా రిషి వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే భవ్య వసు అని చెప్పి వెళ్ళి హక్ చేసుకుంటుంది. సౌందర్య గారు ఏంటి పెళ్లి కూతురా గాలి ఇటు మళ్ళింది అని అంటూ ఉంటే అభి అంటే ఆంటీ ఫారెన్కి వెళ్ళిపోతున్నాం, ఒక్కసారి అందరికీ చెప్పి వెళ్దామని వచ్చాం అని అంటాడు. రిషి ఏంట్రా ఇంత సడన్గా అని అంటూ ఉంటే అభి డాడీకి హెల్త్ అంత బాగుండడం లేదు, సో మేము అక్కడే ఉందామని డిసైడ్ అయ్యాంరా అని అంటాడు. చక్రం గారు సరే అభి ఎప్పుడు వెళ్తున్నారు అని అడుగుతారు. అభి టుమారో నైట్ అంకుల్ అని అంటాడు. గౌతమ్ ఓ అవునా, రేపు నా కొడుక్కి గుడిలో నామకరణం చేస్తున్నాంరా, అది పూర్తయ్యాక మీ ఇంటికి వెళ్ళండి, అప్పటిదాకా ఇక్కడే అంటాడు. అభి అది గౌతమ్ అని అంటూ ఉంటే రిషి అభి మాకింకేం చెప్పకు, వాడి మాటే మా అందరి మాట కూడా, ఇదే ఫైనల్ అని అంటాడు. ఇంకా అభి భవ్య ఒకరినొకరు చూసుకొని ఓకే రిషి అని అంటారు. రిషి వసుని చూసి అత్త వసుకి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వా అని అంటాడు. వసు ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసుకొని రిషిని చూస్తూ ఉంటుంది. సుయాత గారు జ్యూస్ తీసుకొని వచ్చి వసుకి ఇస్తారు. వసు సుయాత గారి దగ్గర నుంచి గ్లాస్ తీసుకుంటూ మనసులో నాకు కారంగా తినాలనిపిస్తూ ఉంటే ఈ జ్యూస్ ఇస్తున్నారు ఊరుకా అని అనుకుంటూ రిషిని కోపంగా చూస్తూ ఉంటుంది. రిషి వసుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో గురు కాల్ చేస్తాడు. ఇంకా రిషి పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు. గురు ఉండి సార్ పిఏ దొరికాడు సార్ అని అంటే రిషి సరే వాడిని జాగ్రత్తగా చూసుకో, నేను 2 రోజుల్లో వస్తాను అని చెప్పి గురుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో పక్క భవ్య, ఏంజల్, పుష్ప, వసు, జాను కలిసి రూమ్లో కూర్చొని ఉంటారు. భవ్య నేను ఎలాగో యూఎస్కి వెళ్ళిపోతున్నాను కదా, మేము రావడానికి 1 ఇయరో 2 ఇయరో పడుతుంది, లాస్ట్గా మనం పార్టీ చేసుకుందాం, ఎలాగో వసుకు కూడా ఫీవర్ తగ్గిపోయింది కదా,
ప్లీజ్ అని అంటుంది. అందరూ ఓకే అని అంటారు. భవ్య థ్యాంక్ యూ, ఉండండి ఫుడ్ ఆర్డర్ చేస్తానని చెప్పి అందరికీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేస్తుంది. ఇంక బస్సు కానీ ఎవరైనా వస్తే ఏమన్నా అంటారేమో అని అంటూ ఉంటే ఏంజెల్, సౌందర్య అమ్మ, ఆంధ్ర నాన్న ఆఫీస్కి వెళ్ళారు. చక్రం మావయ్య తలనొప్పిగా ఉంటే సుజాత అత్తయ్య మామయ్యని చూసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయర్లే వసు అని అంటుంది. కొంచెం సేపు తర్వాత భవ్య ఆర్డర్ వచ్చిందని కిందకు వెళ్తుంది. ఇంకా హాల్లో మహేంద్ర గారు, జగతి మేడం ఉంటారు. ఇంకా భవ్య వాళ్ళని చూసి రూమ్లోకి వచ్చి, అయ్యో మహేంద్ర అంకుల్, జగతి ఆంటీ హాల్లోనే ఉన్నారు, ఫుడ్ పైకి ఎలా తీసుకురావాలి అని అంటూ ఉంటే ఏంజెల్, పద నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పి కిందకి వెళ్తారు. ఏంజెల్ మహేంద్ర గారి దగ్గరికి, జగతి మేడం దగ్గరికి వెళ్ళి బాబుకి ఏం పేరు పెట్టాలో అని మాట్లాడుతూ ఉంటుంది. భవ్య ఫుడ్ని పైకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. జగతి మేడం, మహేంద్ర గారు, అది బాబుకి వసునే సెలెక్ట్ చేసిందంటమ్మా, వాడి మీద అన్ని కాపీరైట్స్ అదే తీసేసుకుంది అని అంటారు. ఏంజెల్ నవ్వుతూ సరే ఆంటీ అని చెప్పి పైకి వెళ్తుంది. ఇంకిద్దరు పైకి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అని అనుకొని ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ సాంగ్స్ లైట్గా పెట్టుకొని ఫుడ్ని చేసుకుంటూ తింటూ ఉంటారు. ఇంకా జగతి మేడం నుంచి, మహేంద్ర గారి నుంచి తప్పించుకున్నామని చెప్పి ఆనందంలో డోర్ కూడా నాక్ చేసుకోకుండా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వసు వాళ్ళ బ్యాచ్. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అందరూ ఏంజెల్ రూమ్ దగ్గరికి వస్తారు, సౌండ్స్ లైట్గా వస్తూ ఉంటే. ఇంకా ఏంజెల్ వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతారు. రిషి వసుని చూస్తూ, ఇంత స్పైసీ ఫుడ్ తింటే స్టమక్లో మంటగా ఉంటుంది కదా, బేబీకి ప్రాబ్లంగా ఉంటుంది కదా వసు అని అంటాడు. ఇంకా గౌతమ్ ఉండి ఏంజెల్ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మమ్మ ఏంటి ఇది, 2 చేతులు చాలుతాయా, లేకపోతే తినడానికి నా చేతులు కూడా ఇవ్వమంటావా అంటూ ఉంటే సతీష్ ఉండి, ఏంజెల్ అన్నా కొంచెం బెటర్ రా, పుష్ప నా దగ్గరికి వచ్చి అమ్మోకి కొంచెం డైపర్ మార్చు, ఇప్పుడే వస్తాను అని చెప్పి వచ్చిందిరా, తీరా చూస్తే 2 చేతులకి 2 బుగ్గలకి కుక్కుకోనుంది అని అంటూ ఉంటాడు. అందరూ నవ్వాపుకుంటూ ఉంటే ఇంకా భవ్య వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా తింటూ ఉంటుంది. అవి భవ్యను చూసి, కొందరికి ఎవ్వరితో సంబంధమే ఉండదు, పక్కన కొట్టుకుంటున్నా ఏం జరుగుతున్నా తన పాటికి తన ఎలా తింటుందో చూడండిరా అని అంటూ భవ్యని చూపిస్తాడు. అవి ఇంకా జగతి మేడం, మహేంద్ర గారు నవ్వాపుకుంటూ, ఊరుకో అభి, పాపం తనకు ఆకలేస్తున్నట్టుందేమోలే అని అంటారు. రిషి నవ్వుతూ వసుని చూస్తాడు. వసు రిషిని చూసి నవ్వు ఆపేసి రిషిని కోపంగా చూసి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి మూవీ చూస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి రిషి వస్తాడు. వసు రిషిని చూసి అటు తిరిగి పడుకుంటుంది. ఇంకా రిషి వెళ్ళి వసు పొట్ట మీద హ్యాండ్ వేస్తాడు. ఇంకా వసు రిషి హ్యాండ్ పై గిల్లిద్ది. రిషి ఉండి, ఏంటి రాక్షసి అని అంటాడు. వసు ఉండి, నీకు నా మీద లవ్ తగ్గిపోతుందిలే అని అంటూ ఉంటే రిషి ఉండి, ఏంటి అంత మాట అన్నావు అని అంటాడు. వసు, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అయితే అని అంటుంది. రిషి, నీకు అబద్ధం చెప్తానా అంటూ తన తలకి తన తల అనిచ్చి అడుగుతాడు. వసు, రేపు మనకి బేబీ పుట్టిన తర్వాత నన్ను ఎక్కువగా లవ్ చేస్తావా, లేకపోతే బేబీని ఎక్కువగా లవ్ చేస్తావా అని అంటుంది. రిషి ఉండి, ఆబ్వియస్లీ నా బేబీనే కదా అని అంటాడు. వసు రిషిని కోపంగా చూస్తూ అలిగి అటు తిరిగి పడుకుంటుంది. రిషి నవ్వుకుంటూ వసుకి దగ్గరగా చేగి తన ఫేస్ మీద హెయిర్ని తీస్తూ, ఏంటి అలిగారా మేడం అంటూ వసుని సైడ్కి తిప్పుతాడు. వసు ఏం మాట్లాడదు. రిషి, మనకి ఎంతమంది బేబీస్ పుట్టినా నా ఫస్ట్ బేబీ నువ్వే కదా అంటూ తలకి ఢీ కొడుతూ చెప్తాడు. వసు రిషిని చూస్తూ నవ్వుతూ హక్ చేసుకుంటుంది. రిషి, ఏంటి కోపం పోయిందా అని అంటాడు. వసు అని అంటుంది. రిషి వసు హెడ్ పై కిస్ చేసి హక్ చేసుకుంటాడు. ఇంకో పక్క ఏంజెల్, భవ్య, పుష్ప సతీష్ని, గౌతమ్ని, అభిని కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా జగతి మేడం వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోతారు. ఇంకొంచెంసేపు తర్వాత భవ్య, పుష్ప రిషి వాళ్ళ రూమ్కి వస్తారు. ఇంకా వాళ్ళిద్దరిని చూసి సారీ అంటూ వెనక్కి తిరుగుతారు. ఇంకా రిషి వసు వాళ్ళని చూసి పైకి లెగుస్తారు. ఇంకా రిషి బయటికి వెళ్తూ వసుకి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. వసు నవ్వుకుంటూ ఉంటే పుష్ప, భవ్య, వసు పద డిన్నర్ చేద్దాం
అత్తయ్య పిలుస్తున్నారు అని చెప్పి కిందకి తీసుకొని వెళ్తారు. ఇంకా అందరూ డిన్నర్ చేసేసి పైకి వస్తారు. ఇంకా ఏంజెల్, భవ్య, పుష్ప అభిని, సతీష్ని, గౌతమ్ని దిండులతో బయటికి నెట్టేస్తారు. ఇంకా ముగ్గురు బయటికి వచ్చి ఒకరినొకరు చూసుకుంటూ ఏంటి నిన్ను కూడా తోసేసిందా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా సతీష్ ఉండి అందుకే పిల్లల దగ్గర నోరు అదుపులో పెట్టుకోవాలి, ఇప్పుడు చూడండి మన పరిస్థితి అని అనుకుంటూ ముగ్గురు బెడ్షీట్ తీసుకొని మేడ మీదకి వెళ్తారు పడుకోవడానికి. ఇంకో పక్క వసుకి బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల రిషి వసుకి బ్యాక్న ఆంచుకొని పడుకోబెడతాడు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.